సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 9/1/2024 మంగళవారం, తిథి మార్గశిర బహుళ త్రయోదశి రాత్రి 10:25 వరకు ఉన్నది. తదుపరి చతుర్దశి. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 9:11 వరకు. తదుపరి మూల. యోగం వృద్ధి రాత్రి 12:22 వరకు. కరణం గరిజ పగలు 11:12 వరకు. వర్జం తెల్లవారు 4:47 నుండి 6:15 వరకు. దుర్ముహూర్తం పగలు 8:49 నుండి 9:34 వరకు. మరలా రాత్రి 10:53 నుండి 11:38 వరకు. అమృతకాలం పగలు 12:43 నుండి 2:15 వరకు. రాహుకాలం పగలు 3:02 నుండి 4:26 వరకు. ఈరోజు విశేషం మాస శివరాత్రి. ఈరోజు పరమేశ్వరుని అర్చించి అభిషేకాదులు అంటూ నిర్వహించుకున్న సర్వకార్య సిద్ధి లభించగలదు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు రాత్రి వరకు కూడా చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున మనశ్శాంతి తక్కువగా ఉండును. చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు అనేటువంటివి ఏర్పడే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామిని అర్చించి సింధూరంతో అర్చన చేయించుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. బంధుమిత్రులతో స్వల్ప భేదాభిప్రాయాలు, వారితో కలిసి వినోద మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. అలాగే వీరికి ఈరోజు రాత్రి నుండి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే హనుమత్ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండను. వచ్చిన దాన్ని వచ్చినట్లు ఖర్చును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాభిషేకం, శివాలయంలో శివాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంతాన రీత్యా సమస్యలు ఎదురయ్యే అవకాశం కలదు. వేసుకున్నటువంటి ప్రణాళికల విషయంలో మార్పులు చేర్పులు ఉండగలవు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండను. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలవు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించడం, అభిషేకాదులు వంటివి నిర్వహించుకోవడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామిని అర్చించడం, హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వచ్చిన దాన్ని వచ్చినట్లు ఖర్చును, పంటికి కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగును. చేపట్టినటువంటి వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు
సుందరకాండ పారాయణము లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి ధనువు రాశి. ధనువు రాశి వారికి పాదాలు కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అవ్వను. ఆకస్మికంగా ఇబ్బందులు అనేటువంటివి ఉండగలవు. ఈ రాశి వారు అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి మకర రాశి. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారముల వల్ల పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు శివాలయ దర్శనం, శివాలయంలో అభిషేకాదులు వంటివి చేసుకున్న మరింత ప్రోత్సాహకరంగా ఉండగలదు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క దండక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. సంతాన నిమిత్తం కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, శివాలయ దర్శనం, శివాలయంలో మారేడు దళాలు సమర్పించడం మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మరలా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.